విజయవాడలో అమీర్లోక్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న చిత్ర బృందం తర్వాత భవానీపురంలో విలేకరుల సమావేశం నిర్వహించింది. నూతన నటీనటులతో తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్గా అమీర్లోక్ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర దర్శకుడు రమణారెడ్డి సోమ తెలిపారు. ఆదివారం గుంటూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాలలో బషీర్ రామకృష్ణ చేతుల మీదుగా కాసుల కళాపాటను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈరోజు మా టీంని తీసుకొని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అండ్ మా సినిమా ఈ నెల 21 రోజు థియేటర్లోకి వస్తున్నాము. రీసెంట్గా టీజర్ రిలీజ్ చేసినాము. ఐ థింక్ మంచి రెస్పాన్స్ వస్తుంది దానికి. రేపు కాసుల కళ అని ఇంకొక సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. అది గుంటూరులో భాష్యం రామకృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నామండి. మేము అమీర్లోక్ సినిమా ప్రమోట్ చేయడానికి దుర్గమ్మ ఆశీస్సులతో ఈరోజే స్టార్ట్ చేసాము. విజయవాడ నుంచే స్టార్ట్ చేస్తున్నాము. అమీర్లోక్ అని పెట్టినప్పటికీ కూడా మాది పర్ఫెక్ట్ తెలుగు సినిమా. అది జస్ట్ హైదరాబాద్లో బేస్ అయి ఉంటుంది అంతే. ఇప్పుడు ఎట్లయితే మనము ఆంధ్రాలో బేస్ అయిన సినిమాలు, రాయలసీమ బేస్ వచ్చే సినిమాలు మనం అంతా చూడగలుగుతాము. ఇది కూడా అందరు తెలుగు వాళ్ళు చూడొచ్చు. ఇది ప్రాపర్ తెలుగు సినిమా, మీ అందరికీ నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే మేము డిఫరెంట్గా ఈసారి హైదరాబాద్ని కొత్తగా చూపిస్తున్నాము. ఎవరు చూడనటువంటి హైదరాబాద్ని చూపిస్తున్నాము. మేము చూపించే కల్చర్ ఇప్పటివరకు ఎవరు హైదరాబాద్లో చూపించలేదని మేము నమ్ముతున్నాము. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.